మార్చేసి కాపాడి అంత తొందరగా శ్రీకాంత్ గారు మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. ఒక్క నిమిషం ఎందుకంటే మనం డిస్కషన్ చేయాలి కాబట్టి. సార్ ఒక్కసారి సుగాలి ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి ఒక్క నిమిషం సార్, సుగాలి ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి చూపించండి ప్లీజ్ సార్. ఇది సుగాలి ప్రీతి గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ 17/10/2017లో ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. డాక్టర్ ఆర్ శంకర్ ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్, కర్నూల్ మెడికల్ కాలేజ్, కర్నూల్. చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి నివేదిక. ఇందులో కూడా ఆమె అత్యాచారానికి గురి కాబడి హత్య కాబడ్డారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ నివేదికలో మీరు అడిగినటువంటి ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారనమాట. ఏది ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని ట్వీట్ చేశారంటే, ఆ తల్లి సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి, డిఎన్ఏ ప్రొఫైల్ కూడా ఉంది అని చెప్పేసి. ఎస్, ఆ ప్రొఫైల్ అలాగే ఉంది, డిఎన్ఏ ప్రొఫైల్ ఉంది, సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇది స్పష్టంగా ఉన్నాయి, కానీ మీరు లేవు అనేసి అంటున్నారు. సో దాన్ని చూడొచ్చు మీరు, శంకర్ గారు ఇచ్చినటువంటి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పేపర్ ప్రెస్ లో ఏమొచ్చింది చెప్పండి. డిఎన్ఏ టెస్ట్ ను తారుమారు చేశారు, అది చెప్పండి. తారుమారు చేశారు అన్నది మనకు స్పష్టమైన అంశం. తారుమారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, న్యాయం జరిగితే ఈ మధ్య కాలంలో జన సైనికులు వీర మహిళలు ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చెప్పింది మీరు న్యాయం చేస్తామని, న్యాయం చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఆ రోజు ఎన్ని విధాలుగా చెప్పారు. 2017లో టీడీపీ గాయం చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, వారు చంద్రబాబు నాయుడు గారు, మీరు సీఎం, డిప్యూటీ సీఎం గారు. 2019లో గాయానికి కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆమెకు ఊరట ఇచ్చారు, కుటుంబాన్ని ఆదుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు మీరు రాజకీయంగా దీన్ని సుగాలి ప్రీతి అంశాలని వాడుకున్నారు. 2029లో ఇప్పుడు మిమ్మల్ని ఎన్నికల్లో ప్రజలు క్షమించరు. ఈ యొక్క అంశాలను నిదానంగా తీసుకుంటూ పోతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గాని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీరు మాట్లాడిన మాటలకు ఒకటి సార్, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఎందుకు? ఈ కేసు పూర్వాపరాలు ఏమి?